ఏమన్నా అనుకోవచ్చు. మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి. ఉందా? క్వశ్చన్ ఉందా? ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడుగుదాం. ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి. నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. ఈరోజు మీడియా సమావేశానికి రావడం కూడా నిన్న జరిగిన విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో నేను 1-2 ఛానళ్ళకు తప్ప మిగతా ఛానళ్ళని ఎవరైనా అట్టంటే నేను వాళ్ళకి మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళందరూ నాకు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే. నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కానీ శత్రువులుగా నేనేం చూడలే. ఏదైనా నా మీద అబండాలు వేసేటప్పుడు నాది ఏదైనా చరిత్ర తీసుకోండి. ఒక నేర చరిత్ర ఉందా, లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు ఉన్నావా, లేదంటే 302, 307 సెక్షన్ నుండి ఎంతోమంది ఇది ఉందే, లేదంటే ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆడ ఏమైనా కేసులు ఏమన్నా తీసి మీరు ఆడ కూడా దౌర్జన్యం చేసినారు. ఈ 7 నెలల్లో కూడా దౌర్జన్యాలు బట్టి కండారు కనిపించినవి చూసాము అని చెప్పేదానికి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నావా? కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి ఈరోజు నా మీద ఆబండాలు వేసిన దాని గురించి నా మనసు బాధ చెప్పి మాట్లాడాను. కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు, అందరూ నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ